మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆన్లైన్ షాపింగ్ గురించి నేను ఫేస్ చేసిన ఒక ఫ్రాడ్ ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పబోతున్నానండి. నేను నాయిస్ కలర్ ఫిట్ ప్రో మా బాబు కోసం కొందామని చెప్పి అమెజాన్లో చూస్తున్నానండి. అప్పుడు 3500లో చాలా బాగుండిందనమాట వాచ్. సరే బాబు బాగుంటుంది కదా అని చెప్పి తీసుకుందాం అనుకొని చూశాను. అదే అమెజాన్ సైట్లో ఇంకొక సెల్లర్ దగ్గర 2200 కాస్ట్కే ఉండిందనమాట. సో చాలా కాస్ట్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ పెట్టిన 15 మినిట్స్కే ఆర్డర్ క్యాన్సిల్డ్ అని చెప్పేసి ఒక మెయిల్ కూడా వచ్చిందండి. సరే పర్లేదులే అనుకుని కామ్ అయిపోయాను. ఆ తర్వాత ఒక 5 డేస్ తర్వాత అండి కొరియర్ బాయ్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, మేడం పార్సిల్ వచ్చిందని చెప్పి. నేను వెళ్ళి ఆ పార్సిల్ రిసీవ్ చేసుకొని ఫోన్పే ద్వారా అతనికి అమౌంట్ పే చేశానండి. ఆ తర్వాత ఆ పార్సిల్ ఓపెన్ చేయబోతున్నానండి. చూడండి ఏం జరిగిందో మీరే. ఇదిగోండి పార్సిల్ చూడండి ఇలా ఉంది. ఇది క్యాష్ ఆన్ డెలివరీ అని మాత్రమే ఉందండి. అమెజాన్ నుంచి వస్తే ఆ టేప్ మీద అమెజాన్ అనేది ఉంటుంది కదండి, సెల్లర్ డీటెయిల్స్ కూడా ఏమీ లేవు. ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పంపించాలంటే సెల్లర్ డీటెయిల్స్ ఉండాలి కదండి, అవి కూడా ఏం లేవు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇలా ఎంటీగా ఉంది. చూసారా, అమెజాన్ నుంచి వచ్చిన పార్సిల్ అయితే మాత్రం ఇలా అసలు ఉండదండి. ఇది అందరికీ తెలిసిందే కదా. సరే పార్సిల్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉంది చూద్దామండి. నాకు ఈ పార్సిల్ చూడగానే డౌట్ వచ్చిందండి, అందుకే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. నేనే కాదు, అమెజాన్ నుంచి ఎంతమందో బుక్ చేస్తుంటారు కాబట్టి అవి ఒకసారి జాగ్రత్త పడతారు, ఇలా కూడా జరుగుతాయని చూస్తారని నేను ఇది వీడియో చేశానన్నమాట. నేను ఈ వీడియోని ఎడిట్ చేయకుండా పిన్ టు పిన్ చూపిస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నాయిస్ కలర్ ఫిట్ ప్రో ఎంత సైజులో అయితే బాక్స్ ఉంటుందో అంతే సైజులో ప్యాక్ చేసి పంపించారండి. మొత్తం లోపలంతా న్యూస్ పేపర్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి పార్సిల్ మొత్తం న్యూస్ పేపర్లలో చుట్టున్నారు. ఇది పంజాబీనా హిందీనా ఎక్కడిదని కూడా తెలియట్లేదు. ఒక పేపర్ తర్వాత ఒక పేపర్ సర్ప్రైజ్ అన్నట్టు చూపిస్తున్నారు. ఇదిగోండి ఇలా చుట్టేస్తున్నారు. మొత్తం ఇలా చూస్తే మామూలు వాచ్ అండి. ఇది అసలు ఎంత చీప్ వాచ్ అంటే 50 రూపీస్ కూడా ఉండదు. అలాంటి వాచ్ ఇలాంటి కవర్లో ఇలా వచ్చింది. సరే దీన్ని బయటకు తీస్తుంటే ఇలా తిప్పానండి, అంతే ఆ బ్యాక్ సైడ్ కూడా ఊడి పడిపోయింది. అదిగోండి చూసారా అట్లా పడిపోయిందో. వైఫై అంటండి వాచ్ పేరు కూడాను. ఇది ఇంతవరకు చూడలేదు. ఇలాంటి వాచ్ పేపర్లలో చుట్టి ఆ పార్సిల్ ఒక బాక్స్ అంతా తయారు చేసి పంపించారు. ఇది 100% ఫ్రాడ్ అండి. ఆ తర్వాత ఇమీడియట్గా అమెజాన్ కస్టమర్ కేర్ కాల్ చేసి మేము ఇన్ఫార్మ్ చేశాము. అది మీరు కూడా వినండి. Okay, thanks for sharing all these details. డెలివరీ ఏజెంట్ పర్సన్ డెలివరీ అని ఒక టీం నుంచి వచ్చారని చెప్పారా మీరు? అవునండి, నేను అడిగాను డెలివరీ అని చెప్పారు. డెలివరీ అని చెప్పారండి. ఓకే,
ఓకే. ఓకే సార్. నో నీడ్ టు వరీ. సో, ఈ విషయంలో తప్పకుండా మా అమెజాన్ వాళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఓకే. ఈ విధంగా ఇలా జరిగినందుకు ఐయామ్ వెరీ సారీ సార్. సెల్లర్ తరపున ఈ మిస్టేక్ జరిగినందుకు. ఓకే. సో, నేను ఒక ఫార్మ్ ఫిల్ చేసి మా టీమ్‌కి పంపించేసాను. ఇలా జరిగిందన్న విషయం. సో, ఓకే. వాళ్ళు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ సెల్లర్ ఓకే. వితిన్ 3-5 బిజినెస్ డేస్ లోపల సార్ ఈ విషయం గ్యాదర్ చేసుకొని ఓకే. వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. సో, ఓకే. మేము తప్పకుండా ఈ విషయంపై మీకు హెల్ప్ చేస్తాము. నో ఓకే. నీడ్ టు వరీ సార్ రిగార్డింగ్ దిస్. ఓకేనండి. తప్పకుండా మేము కాల్ చేసి మెయిల్ చేసి ఈ యొక్క విషయంలో మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ. సార్ ఆ డెలివరీ ఏజెంట్ నెంబర్ మళ్ళీ ఒకసారి ప్రకారం తెలియజేస్తారు. ఎందుకంటే ఆ బేసిస్ మీద మేము ప్రొసీజర్ ఫాలో చెప్తానండి. ఒక్క నిమిషం మీరు లైన్ లో 961. షూర్ సార్. ఓకే సార్. అబ్సల్యూట్లీ రైట్ సార్. సో నేను ఈ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి మా టీం వాళ్ళు కూడా చెప్పాను. వాళ్ళు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ నెంబర్ ప్రాసెస్ ఒక సెల్లర్తో కూడా ఇవన్నీ మేము మాట్లాడతాము. సో మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం సార్. ఈ యొక్క విషయాన్ని మేము సేకరించేసి వితిన్ 3-5 days లోపల మీకు కాల్ అన్నా లేదంటే మెయిల్ ద్వారా మీకు కాంటాక్ట్ అయిపోతాం. మా టీం వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతాం. ఓకే సార్. ఇది అవుతుందండి, అంటే రీఫండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? తప్పకుండా సార్. ఎందుకంటే ట్రస్ట్ మీరు ఒక ప్రైమ్ అంటే నేను యాక్చువల్ గా నా ప్రాబ్లం ఏంటంటే నాకున్న డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నేను సమాధానం వేరే సైట్ లో పెట్టుంటే కనుక నాకు డెలివరీ అయ్యి ఫేక్ జరుగుంటే, ఇట్లా ఫ్రాడ్ జరుగుంటే నాకు ప్రాబ్లం అయ్యేది. కానీ ఇప్పుడు నాకు మెయిన్ అసలు మీ దగ్గర నుంచి డేటా మీ సెల్లర్ దగ్గరికి వెళ్తారు కదా, అతను చేయటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ సెల్లరే ఇట్లా చేయటం అనేది అది దాని గురించి నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. అతని మీద నాకు అర్థమవుతుంది సార్. ఎందుకంటే మనము ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇది. ఇలా అసలు ఆ సెల్లర్ ఎందుకు చేశాడు అసలు ఐ టోటల్ డోంట్ అండర్స్టాండ్. తప్పకుండా అతని మీద ఇది ఎక్కడి నుంచి లీక్ అయిందో తప్పకుండా తెలుసుకుంటాం. సో ఇలాంటి విషయం మీకు ఎప్పుడు మీకు జరగకుండా లుక్ ఆన్ దాట్ సార్. ఇంకోసారి ఇలాంటిది ఎప్పుడు జరగకుండా కూడా చెక్ చేస్తాం. 3-5 days లో మేము అంతా గ్యాదర్ చేస్తాం సార్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు కాల్ చేసి ఈ తరఫున హెల్ప్ చేస్తాం ఈ విషయం. ఓకేనండి, థ్యాంక్స్ అండి. నాకు కొంచెం అది హెల్ప్ చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్. తప్పకుండా ఆల్రెడీ ఫామ్ ఫిల్ చేసి పంపించేసాను సార్. కాకపోతే డీటెయిల్స్ అన్ని రీవెరిఫికేషన్ చేస్తున్నాం అంతే. ఓకే. సో ఇది వన్స్ వాళ్ళు చెక్ చేసి మీకు హెల్ప్ తప్పకుండా సార్. సార్ నేను ఒక మెయిల్ ఐడి చెప్తాను, దానికి మీరు ఫార్వర్డ్ చేసేసేయండి. ఓకేనండి, ఒక్క నిమిషం అండి. ఓకే సార్. అంటే ఇది పిక్ పెట్టమంటారా మీకు దీనికి, లేకపోతే వీడియో కూడా సెండ్ చేయమంటారా? మీరు వీడియో కూడా సెండ్ చేసాను సార్. నో ప్రాబ్లం. సో ఈ విధంగా మీరు సెండ్ చేసినట్టయితే సేఫ్టీ సార్. వీళ్ళు అది కూడా దాని పరంగా కూడా చెక్ చేస్తాం. ప్రోడక్ట్ ఇలా వచ్చిందని చెప్పేసి మేము చెక్ చేస్తాం. సరేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మీరు ఎటువంటి టెన్షన్ పడకండి సార్. మేము తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. సరేనండి, థ్యాంక్ యూ. యూఆర్ ట్రస్టెడ్ కస్టమర్ అండ్ విల్ షూర్లీ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అమెజాన్. హ్యావ్ అ గ్రేట్ డే సార్. అమెజాన్ వాళ్ళైతే చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. 3-5 daysలో అమౌంట్ రిఫండ్ చేయడం కానీ, లేదంటే మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తామని చెప్పారు. మీరైతే ఇలాంటి పార్సిల్ వచ్చినప్పుడు అమెజాన్ అని ఉంటే మాత్రమే తీసుకోండి. అదర్వైజ్ ఇలా ఎంటీగా ఫ్రమ్ అడ్రస్ లేకుండా సెల్లర్ నేమ్ అది ఏమీ లేకుండా ఉంటే మాత్రం తీసుకోవద్దు. అది వెంటనే ఫ్రాడ్ అని అర్థం చేసుకోండి. మరి వెయిట్ చేసి చూడాలండి. అమెజాన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి 3-5 daysలో ఏం చెప్తారో మరి.